పేదవాడి బాగోగులే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన అజెండా అని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అయితే హైదరాబాద్లోని పేదల సొంతింటి కలను నిజం చేయబోతున్నట్టు మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ మేరకు క్యూర్ పరిధిలో 1,00,000 LIG ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించినటువంటి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్ను కూడా ఆయన విడుదల చేశారు. నగరంలో తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి కోట్ల రూపాయల విలువైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినట్టు వివరించారు. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం స్థలాలను గుర్తించామని, త్వరలోనే మరో 9 నియోజకవర్గాల్లోని స్థలాలను కూడా గుర్తిస్తామని చెప్పి మంత్రి వెల్లడించారు. హైదరాబాద్లో అల్పాదాయ వర్గాల హౌసింగ్ స్కీమ్ లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రి శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ఇప్పుడు LIG స్కీమ్ను ప్రారంభించారు. హౌసింగ్ స్కీమ్ విధి విధానాలు, వాటి అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియను కూడా వెల్లడించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు హైదరాబాద్కు చెందిన మంత్రి అజారుద్దీన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,00,000 ప్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టవర్ల రూపంలో హౌసింగ్ బోర్డు వీటిని నిర్మించనుంది. ఒక్కో టవర్లో 10 ఫ్లోర్లు, అంతస్తుకు 12 ప్లాట్లు నిర్మించేలా ఒక ప్రణాళిక కూడా చేశారు. ఇక ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను నిర్మించనున్నారు. చార్మినార్, బహదూర్పుర, ముషీరాబాద్ మినహా మిగతా నియోజకవర్గాల్లో ఇప్పటికే స్థలాలను గుర్తించి హౌసింగ్ బోర్డు పొజిషన్లోకి కూడా తీసుకుంది. గరిష్ట వార్షిక ఆదాయం 6 లక్షలు, క్యూర్ పరిధిలో ఇల్లు, స్థలం లేకపోవడం ఇక్కడ ప్రధాన అర్హతలుగా నిర్ణయించారు. ముందుగా డిమాండ్ సర్వే చేపట్టాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. తొలి విడతలో నియోజకవర్గానికి 500 ప్లాట్ల చొప్పున నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్లాట్లకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవ, ఆన్లైన్ విధానాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియను హౌసింగ్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇక దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉంది అనే ఒక అంచనా తర్వాత ఎన్ని నిర్మాణాలు చేపట్టాలి అనే దాని మీద తుది నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ఇక స్థలం డివైడెడ్ షేర్ను కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు నిర్మాణ ఖర్చులో 5 లక్షలను ఇందిరమ్మ పథకం కింద ఇస్తారు. మిగతా వ్యయాన్ని లబ్ధిదారులే నిర్మాణ పురోగతికి అనుకూలంగా చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నుంచి కూడా రుణాలు తీసుకునే సదుపాయం కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. హైదరాబాద్ పరిధిలో పేదలకు అందించే గృహ పథకానికి పేరు ఎంపిక కోసం హౌసింగ్ శాఖ నిర్వహించిన సోషల్ మీడియా పోటీలో ఇందిరమ్మ ఇండ్లు పేరును సూచించి విజేతగా నిలిచిన నల్గొండ జిల్లాకు చెందిన కొండా నాగరాజు గారికి ₹1,00,000 నగదు చెక్కు రూపంలో ప్రోత్సాహకాన్ని ఇప్పుడు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందజేశారు. మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇల్లు ఇచ్చిన విషయాన్ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంలో గుర్తు చేశారు. తాజాగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణం ఆగస్టు నాటికి పూర్తవుతుందని కూడా తెలియజేశారు. సిటీకి దూరంగా 30 కిలోమీటర్ల దూరంలో ఓ అంటరాని వాటి వలె ఉండాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి ఈ సందర్భంలో స్పష్టం చేశారు. గజం 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉండే కోర్ ప్రాంతంలోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. 2.5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కావాలని, ఈ ప్రజాప్రభుత్వం కావాలి అంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజల దీవెనలతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదవాడి చిరకాల కోరిక, చిరు కోరిక, చిన్న ఆశ ఒక గూడు కావాలి అనే కార్యక్రమం మీద ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో సహచర మంత్రులందరూ సూచనలు
సహచర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు సలహాలతో మొదట విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలము ఉన్న వారికి 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఈ 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో ఇళ్ల స్థలం ఉన్న నిరుపేదలు వారి చిరకాల కోరిక ఇల్లు కట్టుకోవాలనే కోరిక శిబిరించి అది ఒక మహావృక్షంలా ఈనాడు అన్ని ప్రాంతాలలో చాలా ఇళ్ళు, నాకు తెలిసి ఆగస్టు నాటికి 2 లక్షల పైచీలకి ఇళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. అంతేకాదు మొదట ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లే కాకుండా రెండో విడత కింద గత నెలలో ఆదిలాబాద్ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా 2.5 లక్షల ఇళ్లు మళ్ళీ రెండో విడతలో ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా అదనంగా ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ 8 లక్షలు, ఈ 7 లక్షల ఇళ్లు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇళ్ల స్థలము ఉన్నవారే కట్టుకునే అవకాశం ఉంది. ఇళ్ల స్థలము లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన లాభ ఆక్షేపణ ఆపేక్ష లేకుండా, ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇల్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ రోజు ఈ 1 లక్ష ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఎంతో ప్రేమ ఉందని పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా సహకరించకపోయినా అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఇందిరమ్మ ఇల్లు ఎజెండాగా పెట్టుకొని ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి పేదవాడి పట్ల ఒక కన్సర్న్ ఉంది. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా 8,22,000 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుంటి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, రెండో విడత 2.5 లక్షలు ఇచ్చాం, రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వాల లాగా నోటిఫికేషన్ ముందు మళ్ళొక ఇంతిస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూరు గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇది ఆషామాషిగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఈటమల, చివరికి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఆ పేదవాడి స్వప్నాన్ని నెరవేర్చడానికి ఇంత పెద్ద ఎత్తులో ఏ కుటుంబానికి ఇవ్వటంలా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు అది గ్రామీణ ప్రాంతంలో కానీ ఇప్పుడు కట్టబోయే పట్టణ ప్రాంతాల్లో కానీ 5 లక్షల రూపాయలు ఆ పేదవాడికి ఉచితంగా వారు కట్టిన ఇంటి లెవెల్ను బట్టి ఇప్పటి వరకు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా 100కి 100% ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇస్తుందని కూడా ఈ వేదిక ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకే కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ పెట్టామని మంత్రి పొంగులేటి సూచించారు. ఇక పేదవాడి కల నెరవేరడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి గుర్తు చేశారు. పేదవాడు తాను పుట్టిన ప్రాంతంలోనే తలెత్తుకొని తిరిగేలా ఇల్లు నిర్మించిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో స్థలాలున్నాయో ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు ప్రతి ఫ్లాట్ 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యక్షంగా మేము చూసిన కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది. ఈ క్యూర్ ప్రాంతంలో నివసించే నిరుపేదలు పడుతున్న ఇబ్బందులు ప్రత్యక్షంగా ఏవైతే చూశామో వాటిని మీతో షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది విమర్శ కాదు. ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో చిన్న పొరపాట్ల వల్ల వారి ఆలోచనని సరిగ్గా పెట్టి ఉంటే ఆ కట్టిన కొద్దో గొప్ప ఇళ్లైనా కూడా నిజంగా నిరుపేదలకి ఉపయోగకరంగా ఉండేవి. అలా చెయ్యని కారణంగా ఏవైతే వారు కట్టాము డబుల్ బెడ్రూమ్ అని చెప్పే వాటిలలో ఎలక్షన్లకి కపుల్ ఆఫ్ మంత్స్ ముందు బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే సుమారు 21-22 వేల మంది బెనిఫిషరీస్ ని ఫైనల్ చేస్తే 9-10 వేల మంది ఆ బెనిఫిషరీస్ ఆ స్థలాల్లో నివసిస్తున్నారు. దానికి కారణం ఒక్కటే, వారిని అంటరానితనం వలననో లేకుంటే వారు ఈ కోరు ప్రాంతంలో నివసించొద్దని ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన వల్లనో వారందరినీ 30 నుంచి 35 కిలోమీటర్లు జూలై 21 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు 21 రోజుల పాటు దరఖాస్తులు కూడా స్వీకరించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ స్కీమ్ విధి విధానాలను మంత్రి వివరించారు. అదేవిధంగా ఎంపిక ప్రక్రియ ఎలా చేస్తాము అనే విషయాన్ని కూడా మంత్రి తెలియజేశారు. ఆల్రెడీ నా మీడియా సోదరులందరికీ మేము బ్రోచర్స్ ఇచ్చాం. ఏవైతే పైలట్ కింద ఇప్పుడు తీసుకుంటున్నామో సుమారు 21 రోజులు ఈ అప్లికేషన్ల ఇన్విటేషన్ కోసం 3 ప్లాట్ఫామ్ల మీద మీరు అప్లై చేసుకుని ఈజీగా అప్లై చేసుకునే యాక్సెస్ ని కూడా ఇవ్వటం జరిగింది. ఏవైతే 10,000 రూపీస్ 10,000 రూపీస్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారో ఎవరికైతే మేము ఇస్తున్నామో వారు కట్టవలసిన దాంట్లో జమ చేసుకొని ఇల్లు ఇవ్వని వారికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే ఆ డబ్బు వాపస్ వారికి చేయబడుద్ది. ఎందుకంటే అవుట్ సైడ్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా పట్టణంలో స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అక్కడ ఏదైతే 5 లక్షల రూపాయలు వారికి ఇస్తున్నామో అదే 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇక్కడ స్థలముతో పాటు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. స్థలము ఖరీదు అన్డివైడెడ్ షేరు సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చు లేకుండా, గతంలో లాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా, గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. ఆ డాక్యుమెంట్ ఆ బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కోసమో తన అవసరాల కోసమో ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు. 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంక్ లో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీమ్ లో కల్పిస్తున్నాము. కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి
భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే పారదర్శకంగా ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. ఇంకా ఆ బ్రోచర్ లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం. రేపటి నుంచి ఇవాళ జూలై 20వ తారీఖు, జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అంటే 21 డేస్ అంటే 3 వారాలు అప్లికేషన్ చేయవలసిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మీ వెబ్సైట్ నుంచి కానీ 3 పోర్టళ్లలో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఏ కాన్స్టిట్యున్సీ వారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏవైతే 16 నియోజకవర్గాల్లో నేను పేర్లు చదువుతాను, ఈ 16 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిని కూడా వీలైనంత తొందరలో అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ క్యూర్ ఏరియాలో 24, 25 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కూడా లొకేషన్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇళ్ల నిర్మాణం చాలా పారదర్శకంగా జరుగుతుందని, కులం మతం ఏవీ చూడకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్లను ఇస్తామని చెప్పి మంత్రి తెలిపారు. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజము చోటు కానీ లేని నిరుపేదలున్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా మళ్ళీ పదే చెప్తున్నాను, పారదర్శకంగా నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీది ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరపున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే చెప్తున్నాను. పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఎజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఏవైతే మీరు క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్లే కాదు, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా కూడా. 2వ విడత అనౌన్స్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరం చెప్పాం, ఈ రాష్ట్రంలో పూరి ఇళ్లు లేకుండా పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పాం. ఇందిరమ్మ ఇళ్లు 2వ ఫేజ్ లో ఏవైతే పూరి ఇళ్లు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో కొన్ని పట్టణ ప్రాంతాల్లో వాటన్ని సుమారు ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు ఒక 28,000-30,000 అని మా గౌతమ్ గారు చెప్పారు. కానీ తీరా చూస్తే అది 42,000-44,000 వరకు ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా అది పెరగొచ్చు కూడా. పెరిగిన టాప్ ప్రయారిటీలో ఆ పూరిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇళ్ల స్థలం ఉండి పూరింట్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలను కూడా కట్టిస్తున్నాం. అంతేకాదు ఏదైతే అక్కడ ఇచ్చినట్లే అర్బన్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్ కి 5 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏవైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న SSR రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 SFTకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 ఇయర్ లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 ఇయర్ లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20 వేల రూపాయలు అద్దెలు కడుతున్నాడో
ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించటం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. ఈ 6 లక్షల నుంచి ఇప్పుడు ఏదైతే 10,000 రూపాయలు కడతాడో దాన్ని తగ్గించి 5,90,000 ఆ పేదవాడి దగ్గర నుంచి ఆ ఎస్క్రో అకౌంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. గుడిసెలు లేని రాష్ట్రం చూడాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ఖరీదైన ప్రాంతంలో పేదవాడికి ఇల్లుండాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రధానమైన ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఒక గొప్ప సంకల్పనతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ప్రధానమైన అంశం. అదేవిధంగా 2030 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీని చేయాలనే లక్ష్యం పెట్టుకొని ఈ లక్ష్య సాధనలో ఈ గ్లోబల్ సిటీని మరి అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని, ఈ ఫలాలన్నిటిని కూడా మరి నగరంలోని పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు చేర్చాలనేదే మా ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తా ఉన్న ఒక మైల్ స్టోన్ అర్బన్ హౌసింగ్ సెక్టర్లో ఈరోజు పట్టణంలో ఉంటున్న ఆ పేదవారికి నీడ కలిగియాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఆ కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఒక 4 దశాబ్దాల క్రితం ఆనాడి మా ప్రభుత్వ హయాంలో LIG హౌసింగ్ ని నిర్మాణం చేయడం జరిగింది. కుక్కడిపల్లిలో చూడండి, భాగ్యవంపల్లిలో చూడండి, లేకుంటే వనస్థలిపురం అవలా చూడండి, LIG కానీ MIGకి సంబంధించిన హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశాం. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. దాంతోపాటు మరి గత సంవత్సరం హౌసింగ్ మంత్రి గారు 3,500 ప్రతి నియోజకవర్గానికి కేటాయింపు చేసినప్పుడు నగరంలో ఉంటున్న ఈ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి స్థలం లేకపోవటంలో గౌరవ శాసన సభ్యులందరూ కూడా వారు కేటాయింపు చేసిన 3,500 ఇళ్ల నిర్మాణం కార్యక్రమం చేయాలంటే మరి చాలా ఖరీదైన భూములు మన హైదరాబాద్ నగరం క్యూర్ ప్రాంతంలో ఉన్నాయి. ఆ ఖరీదైన ప్రాంతంలో ఆ పేదవాడికి స్థలం లేదు. స్థలం కొనుక్కోవాలన్నా చాలా ఖరీదుగా కొనుక్కోవాల్సిన మరి వారిపైన పెద్ద భారం ఉండే. ఆ భారాన్ని ఎట్లయినా తీర్చాలి. ఇంతకుముందే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు 300 కోట్ల రూపాయలైనా ఎకరం ఆ ప్రాంతంలో, 200 అయినా 50 కోట్లైనా 3 కోట్లైనా ప్రభుత్వమే హౌసింగ్ బోర్డుకు సంబంధించిన స్థలాలతో పాటు రెవెన్యూ స్థలాలకు సంబంధించి ఎక్కడున్న వారికి అక్కడే ఇళ్ల నిర్మాణం చేయాలని మరి వారు ఆలోచన చేయటం, మా గౌరవ శాసన సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. అందరి సూచనలు కూడా తీసుకొని ఈరోజు వర్టికల్గా గౌరవప్రదమైన ఇళ్ల నిర్మాణం కార్యక్రమం చేయాలని ఆలోచన చేయటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. తాజాగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం పేద ప్రజలందరికీ ఎన్నికల్లో చెప్పినట్టుగా ఉచిత బస్సు సౌకర్యాన్ని అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ప్రారంభించినాం. లక్షలాది మంది కుటుంబాలకు నెల రాగానే విద్యుత్ బిల్లు కట్టాలనేటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును మేము వెంటనే ప్రారంభించి లబ్ధిదారులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. అడిగిన వాళ్ళందరికీ ఎన్నికలు ఉన్నాయనేటువంటి ఆలోచన కాకుండా నిరంతరంగా రొటీన్ ప్రాసెస్ గా అర్హత కలిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యాన్ని 6 కిలోలు ఇస్తా ఉన్నాం. అది కాక ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరినీ ఆర్థికంగా పరిపుష్టిత చేయాలని వడ్డీ లేని రుణాలనిచ్చి బస్సులకు యజమానులతో పాటుగా అనేక వ్యాపార సంస్థలలో వారికి యాజమాన్యాన్ని కలిగించినటువంటి విధంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ హైదరాబాద్ క్యూర్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలున్న వాళ్ళకు కూడా ఈ 1,00,000 ఇళ్లకు సంబంధం లేకుండా స్థలాలున్న వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇళ్ళ శాంక్షన్ చేసే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి 159 బస్తీ దవాఖానాలను కూడా ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులను సందర్శింపజేసుకొని వాటి సేవల్ని కూడా పేద ప్రజలకు
సరి అయిన మెరుగైనటువంటి వైద్య సౌకర్యం కలిగే విధంగా ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యాన్ని కూడా కలిగేసేటువంటి కార్యక్రమంతో పాటుగా ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్బీ స్టేడియంలో మేమందరం కూడా ఆ రోజు పాల్గొన్నాం. హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఉన్నటువంటి దాదాపు పాఠశాలలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించుకున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. గతంలో హౌసింగ్ డిపార్ట్మెంటే రద్దయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు హౌసింగ్ అనేటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ అనేటువంటి తీసుకొని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అమలు చేసే విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, మళ్ళీ బల్లకంపేట ఎల్లమ్మ కళ్యాణం లోపల హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగాలనేటువంటి ఒక టార్గెట్ తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా అందరూ కూడా సహకరించాలి. ఇందులో గౌరవ శాసనసభ్యులు, ఇతరులు, పెద్దలందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఆర్థికంగా భారం పడ్డ ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్చుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు సొంత ఇంటి కళ అనేది వెనుకటికి సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనేది. ఇలా ఇల్లును నిర్మించిచ్చే బాధ్యతను తెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రివర్గము, శాసనసభ్యులు, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ముందుకు పోతున్న అంశాన్ని దయచేసి రాజకీయ కోణాల నుంచి కాకుండా ఇంతకుముందు చెప్పిన ఉపాధి ఉన్న చోటనే కట్టాలనే లక్ష్యంతో, ఉపాధి ఒక కాడ ఇల్లు ఒక కాడ ఉంటే అది నిరుపయోగం ఉంటుంది అనేటువంటి ఒక పెద్ద మనసుతోటి ఈరోజు ఎంత విలువైన స్థలాలైనా ఇవ్వడం జరిగింది. నియమ నిబంధనలు, పద్ధతులు, ఏ విధంగా ప్రక్రియ అన్ని కూడా గౌరవ మంత్రులు చెప్పారు. కాబట్టి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు పేద ప్రజలందరికీ ఎప్పుడు నిరంతరం ఉపయోగించుకునే విధంగా, అది రేషన్ కార్డు, సన్న బియ్యము, ఫ్రీ బస్సు, 200 యూనిట్లు అన్ని కూడా వాళ్ళు నిండుగా ఉపయోగించుకుంటున్న అంశాన్ని చూసి ఈ ప్రభుత్వంలో మంత్రిగా సంతోషపడతా ఉన్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి ఈరోజు ఇందిరమ్మ నిర్ణయం కార్యక్రమం తీసుకొని మిత్రుడు ఆ పేరు సూచన చేయడం, మేము కూడా అందరం కూడా మేమందరం కూడా ఇందిరమ్మ పరిపాలన అన్నాం, అదే పరిపాలన కొనసాగించాలనేటువంటి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామనే మాట మనం చేస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించిన పథకాల వివరాలను మంత్రి పొంగులేటి వెల్లడించారు. త్వరలోనే మరికొన్ని నియోజకవర్గాల వివరాలను కూడా వెల్లడిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నియోజకవర్గాల్లో స్థలాలు ఐడెంటిఫై చేయడం జరిగింది, ప్రభుత్వ స్థలాలు. ఆ కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్తాను ఒకసారి, ఎందుకంటే ప్రేక్షకులు కూడా చాలా మంది చూస్తుంటారు కాబట్టి కాన్స్టిట్యున్సీ పేర్లు చెప్తాను. రాజేంద్ర నగర్ అసెంబ్లీ, మహేశ్వరం అసెంబ్లీ, శేర్లింగంపల్లి అసెంబ్లీ, ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ, మల్కాజిగిరి అసెంబ్లీ, నాంపల్లి అసెంబ్లీ, ఖైరతాబాద్ అసెంబ్లీ, కార్వాన్ అసెంబ్లీ, బౌద్ధరాపూర్ అసెంబ్లీ, అంబరపేట అసెంబ్లీ, కోకటపల్లి అసెంబ్లీ, మేడ్చల్ అసెంబ్లీ, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ, సనత్ నగర్ అసెంబ్లీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కపేట అసెంబ్లీ. ఇవి 16 నియోజకవర్గాలు. ఈ 16 నియోజకవర్గాలు కాకుండా ఇంకా 9 నియోజకవర్గాలు, 8-9 నియోజకవర్గాలు ఉంటాయి. షార్ట్లీ వాటిని కూడా లొకేషన్స్ ఐడెంటిఫై చేసి సేమ్ వెబ్సైట్లో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన లొకేషన్స్తో పాటు అవి కూడా ఇస్తాము. దానికి టైము మళ్ళీ ఏదైతే అప్లికేషన్ చేసుకోవటానికి ఆ నియోజకవర్గానికి సంబంధించిన. ఇక రాష్ట్రంలో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజల బాగోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని, వారికి కూడా త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎవరైతే ప్రేక్షకులు లక్షలాది మంది టీవీల దగ్గర వివిధ పద్ధతుల్లో వారిది వింటున్నారు, ఈ ప్రభుత్వం ఓన్లీ పేదవాళ్లలో బహుపేదవారికే ఇస్తున్న కాన్సెప్ట్ చెప్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు సిటీలో నివసించే మా పరిస్థితి ఏంటని కూడా వారు కూడా వెయిట్ చేస్తున్నారు. మిత్రులు శ్రీధర్ బాబు గారు ఇందాక ఇంగ్లీష్లో చెప్పారు, దాన్ని నేను తెలుగులో చెప్తున్నాను. తప్పకుండా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన నా కుటుంబ సభ్యులకు కూడా అతి కొద్ది రోజుల్లోనే శుభవార్త వారికి కూడా చెప్పటం జరుగుద్ది. ఏదైతే పేదవాళ్లలో బహుపేదవారిని ఎట్లయితే మేము ఈ ప్రభుత్వం ఫోకస్డ్గా ఇల్లు ఇవ్వాలనే తాపత్రయపడుతున్నామో, మధ్యతరగతి కుటుంబం వారి కష్టాలు కూడా తెలుసు. దాంట్లో కూడా చాలా మంది ఇల్లు రెంట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. వారికి కూడా ఈ ప్రభుత్వం శుభవార్త, స్వీట్ వార్త చెప్తుంది. అదే రకంగా మా మీడియా మిత్రులకు కూడా ఆ శుభవార్త కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్పబోతున్నాం.
ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతుందని లక్షలాది మంది ప్రజలు ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు.